అతను వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా ఉన్నది చూసి ఆశ్చర్యంతో కంగారులో చేతిలో ఉన్న మంటతో వెలుగుతున్న కర్రని వదిలేస్తాడు. ఎదురుగా ఉన్న ఆమెని చూసి, ఓయ్ మహారాణి గారు, హఠాత్తుగా మాయమై ఎవరితోనో వెలిశావు? తమరి స్నేహితుడా ఏంటి అని తమాషాగా మాట్లాడుతుంటే ఆమె కళ్ళు అప్పగించి చూస్తూ, ఓ మహానుభావ, కళ్ళు పెట్టి సరిగా చూడు అంటుంది కోపంగా. ఎదురుగా ఆమె మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తూ ఒక వ్యక్తి ఉంటాడు. అతని ముఖం కనిపించకుండా ముసుగుతో కప్పేసి ఉంది. ఆమెను అలా చూసిన అతడు, ఓ స్నేహితుడు కాదా అని, ఎవరు నువ్వు? ఎందుకు ఆమెని పట్టుకున్నావు? ఆమెను ఏమి చేయకు, నీకు ఏం కావాలి? ఆమెను వదిలేయి అంటూ ముందుకు రాబోతాడు. తన వైపు వస్తున్న అతనికి ఆమె కిందకి చూడు అన్నట్లు కళ్ళతో సైగ చేస్తుంది. కింద అతను వదిలేసిన కర్ర ఉంది. ఆమె దానికేసి చూపిస్తుంది. కానీ అతనికి ఆమె ఏమి చెప్తుందో అర్థం కాదు. ఆమె, ఇతనికి చెప్పాను చూడు, నన్ను అనుకోవాలి అన్నట్లు ముఖం పెట్టుకొని అతని వైపు కోపంగా చూస్తుంది. తర్వాత దొంగతో, నన్ను వదిలేయి అని తప్పించుకోబోతుంటే, ఎక్కడికి పోతావు, ఆగు అంటూ ఆమె చేయిని గట్టిగా పట్టుకొని వదలాడు ముసుగు దొంగ. ముసుగు దొంగ అతనితో, ఈమెని వదలాలి అంటే నీ దగ్గర ఉన్న నగదు బంగారం అన్నీ త్వరగా నాకు ఇచ్చేయి, లేదంటే ఈమె పీక తెగిపోతుంది అని అంటాడు. అది విన్న అతను ఆశ్చర్యంగా, నా దగ్గర బంగారం ఉందా? ఓ, నాకే తెలీదు ఈ విషయం అని అంటాడు. అది విన్న దొంగ, నాతో పరిహాసం చేయకు, ఈమె ప్రాణాలతో ఉండడం నీకు ఇష్టం లేదా చెప్పు అని అంటాడు. అప్పుడు అతను, ఇలా చూడు, నా దగ్గర ఎలాంటి నగదు బంగారం లేదు, చూడు నా చేతులు ఖాళీగా ఉన్నాయి అని 2 చేతులు చూపిస్తాడు. అతని మాటలు విన్న దొంగ కోపంతో ఊగిపోతూ కత్తిని గట్టిగా ఆమె గొంతుని నొక్కుతూ, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? అతని దగ్గర చాలా బంగారం నగదు ఉందని చెప్పావు, అతడు ఖాళీ చేతులు చూపిస్తున్నాడు, నిన్ను వదలను అంటుంటే దొంగ మాటలు విన్న అతను ఆశ్చర్యపోయి, ఏంటి ఈ దొంగ మొహంది నా దగ్గర బంగారం నగదు ఉందని చెప్పగానే నమ్మి నువ్వు వెర్రి మొహం వేసుకొని తిరిగి నా దగ్గరికి వచ్చావా? దాన్ని చంపినా తప్పులేదు. ఆ పీక మీద కత్తిని ఇంకా గట్టిగా లోతుగా కోసిపడై, నాకు పీడ వదిలిపోతుంది అని అతని మాటలు పూర్తి కాకముందే ఆమె మధ్యలో కల్పించుకుంటూ దొంగతో, నువ్వు నిజంగా పెద్ద దొంగవే అయితే వెళ్ళి అతన్ని పట్టుకో, అతను అబద్ధం చెప్తున్నాడు, అతని దగ్గర చాలా నగదు బంగారం నేను చూశాను, ఇక్కడే ఎక్కడో దాచి ఉంటాడు, వెళ్ళి పట్టుకొని 4 ఉతికితే అతనే ఇస్తాడు, నన్ను చంపితే నీకు ఏమీ ఉపయోగం ఉండదు అని చెప్పడం విన్న అతను మనసులో ఆమె గురించి, వామ్మో, ఇది మామూలుది కాదు, ఆ దొంగ కంటే పెద్ద కంత్రిది, చెప్తా ఎక్కడికి పోతుంది అని అనుకొని దొంగతో, ఓయ్ దొంగగారు, ఆమె మాటలు నిజం అనుకొని మోసపోకండి, ఆమె దగ్గరే పెద్ద సంచి ఉంది, దాన్ని ఎక్కడో దాచి నటిస్తుంది, ఓయ్ మహారాణి, ఆ సంచి ఎక్కడుందో దొంగగారికి చెప్తే తీసుకొని వెళ్ళిపోతాడు, త్వరగా చెప్పు అని అంటుంటే వాళ్ళిద్దరి మాటలు వింటున్న దొంగకి కోపం కట్టలు తెంచుకొని, ఆపుతారా మీరు మీ ఇద్దరి నాటకాలు? నేను మీకు ఎలా కనిపిస్తున్నా? ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారా? ఇప్పుడు చూడు నిన్ను ఏం చేస్తానో అని గొంతు మీద కత్తిని గట్టిగా నొక్కడానికి ప్రయత్నిస్తుంటే ఆమెను దొంగ నుండి ఎలా అయినా కాపాడాలి అనే ఉద్దేశంతో అతను దొంగ తల మీద తగిలేటట్టు రాయిని విసురుతాడు. రాయి సరిగ్గా దొంగ నుదిటి మీద తగులుతుంది. ఆ దెబ్బకి దొంగ అబ్బా అంటూ తల పట్టుకొని అరుస్తుంటే ఇదే సమయం అని అతను ఆమె చేయి పట్టుకొని దొంగ దగ్గర నుండి తన వైపుకి లాగుతాడు. ఆమె వెంటనే అతని వీపు వెనకాలకి వెళ్ళి దాక్కొని అతన్ని ముందుకు తోస్తూ, వెళ్ళు, వాడిని వదలకు, బాగా తన్ను, నన్నే చంపేస్తా అని భయపెడతాడా, వాడిని అస్సలు వదలకు అంటూ ముందుకు తోస్తుంది. అతను ఆమె వైపు చూస్తూ తన మీద వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ, వాడి సంగతి తర్వాత, ముందు నీ సంగతి తెలుస్తా అని ఆమె గొంతుని పట్టుకొని నీ పీక పిసికేయాలి అని ఏదో అంటుంటే ఆమె అతని వెనుక కత్తితో దాడి చేయబోతున్న దొంగను చూసి అతన్ని కాపాడాలని ఒక్కసారిగా పక్కకు తోసేస్తుంది. అతన్ని తోసేసే ప్రయత్నంలో ఆమె కాలు జారి కింద ఉన్న రాయిని తట్టుకొని ముందుకి పడిపోతుంది. ఆమె పడడం చూసి అతను దొంగ మీద కోపంతో అక్కడ ఉన్న పెద్ద కర్రను తీసుకొని తల మీద కొడతాడు. అయినా దొంగ కత్తితో ఎదురుదాడికి దిగుతాడు. ఇద్దరి మధ్య కొంచెం సేపు ఘర్షణ జరుగుతుంది. ఆ గొడవలో దొంగ చేతిలో ఉన్న కత్తి దూరంగా వెళ్ళి పడుతుంది. అతను కోపంలో దొంగను పట్టుకొని కొడుతుంటే ఆ దొంగకి అతనిలో ఉన్న ఏదో వింత శక్తిని గమనించి ఆశ్చర్యంగా భయంతో చూస్తూ ఉన్నాడు. భయంతో చూస్తూ ఉన్న దొంగని అతడు పిడికిలి బిగించి కడుపులో ఒకటి గుద్దుతాడు. దెబ్బకి అతను దూరంగా వెళ్ళి పడతాడు. అతను దొంగ వైపు వెళ్తూ నిన్ను వదలను అంటూ హఠాత్తుగా ఆగిపోతాడు.
ఎందుకంటే ఒక్కసారిగా ఎక్కడి నుంచో పెద్ద తోడేలు వచ్చింది. అది చాలా పెద్దగా భయంకరంగా ఉంది. ఆ దొంగ మీద అమాంతం దాడి చేసి చంపి దూరంగా పొదల్లోకి లాక్కెళుతుంది. ఇదంతా ఒక క్షణంలో విచిత్రంగా జరిగిపోతుంది. జరిగింది చూస్తూ ఆశ్చర్యంతో అతను అలాగే నిలబడిపోతాడు. కానీ జరిగిందంతా చూసిన ఆమె మాత్రం భయంతో పెద్దగా అరిచి స్పృహ తప్పి పడిపోతుంది. ఆమె అరుపు విని అతను తేరుకొని ఆమె దగ్గరికి వచ్చి కూర్చొని ఆమె తలని తన ఒడిలో పెట్టుకొని ఆమెను కదిలిస్తూ, "ఓ మహారాణి గారు, లేవండి" అంటూ ఈమె స్పృహలోకి వచ్చేలా లేదని నీళ్ల కోసం అటూ ఇటూ చూస్తే అక్కడ ఏమీ ఉండదు. చెట్లు, పైగా చీకట్లో సరిగ్గా కనిపించని దారి. చేసేదేమీ లేక ఎలాగైనా ఆమెను స్పృహలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఏదో ఆలోచన వచ్చినట్లు, "ఓయ్ మహారాణి గారు, లేవండి. ఇక్కడ పెద్ద రాక్షసుడు ఉన్నాడు. అతను వచ్చే సమయం అయింది. నేను వెళ్ళిపోతున్నా. నువ్వు జాగ్రత్త. బ్రతికి ఉంటే మళ్ళీ కలుద్దాం" అని ఆమె చెవిలో గట్టిగా అరుస్తాడు. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, ఎక్కడ రాక్షసుడు అంటూ భయంతో అటూ ఇటూ చూస్తుంది. అతని చేయి పట్టుకొని, "నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళు. నేను నీతోనే వస్తాను" అని అంటుంది. అది విని అతడు నవ్వుతూ, "హమ్మయ్య, లేచావా" అని నిట్టూరుస్తూ, "తమరు మామూలుగా స్పృహలోకి రారని అలా అబద్ధం చెప్పా. ఇక్కడ రాక్షసుడు కాదు, తోడేళ్ళు ఉన్నాయి. పద పద, మనం ఇక్కడి నుండి త్వరగా వెళ్ళాలి. ఇక్కడే ఉంటే ప్రమాదం. చూశావుగా, పాపం దొంగ నీ వల్ల అనవసరంగా తోడేలుకి ఆహారం అయ్యాడు" అని అతను అలా అనగానే ఆమె, "నేనేం చేశా? తోడేలుని నేను పిలిచానా?" అంటూ అరుస్తుంటే ఆమె నోరు అతని చేతితో మూసేసి, "ష్, అరవకు. ఇక్కడే ఎక్కడో తోడేళ్ళు నక్కి ఉంటాయి. నువ్వో లేక నేనో శ్వాస అవుతాం" అని చెప్తాడు. ఆ మాటలకు ఆమె, "ఇంకా ఆపుతావా? అసలే భయంతో చేస్తుంటే నీ మాటలతో భయపెట్టి ముందే చంపేలా ఉన్నావు" అని అంటుంది. అతను, "ఓ, అయితే క్షమించండి రాణి. ముందు లేచి బయలుదేరదాం పదండి, మనం వెళ్ళాలి" అని అంటాడు. ఆమె సరే అని లేస్తూనే అబ్బా అని అరుస్తూ కూర్చుండిపోతుంది. ఏమైంది అని ఆమె కాలు వైపు చూస్తూ, "ఓ, పాదంలో ముళ్ళు కుచ్చుకుంది. ఆగు, తీసేస్తా" అని చిన్నగా తీయడానికి ప్రయత్నిస్తుంటే ఆమె నొప్పితో విలవిలలాడుతుంది. అప్పుడు అతను, "కొంచెం ఓర్చుకో. ఇక్కడ పెద్దగా అరవకు. మనకి ప్రమాదం. నీకే ఎక్కువ ప్రమాదం. బాగా లేత మాంసం. పోటీపడి తింటాయి" అని అనగానే ఆమె నిజమే అని నమ్మి నోరు మూసుకొని అరవకుండా ఉంటుంది. అతనికి ఆమెలో బాగా నచ్చుతుంది ఆ అమాయకత్వం. అందుకే అలా చిలిపిగా ఏడుస్తూ ఆనందపడుతూ ఉంటాడు. "బాగా నొప్పిగా ఉందా" అని చిన్నగా తీసేస్తూ అంటూ ఏదో చూసినట్లు ఆశ్చర్యంగా, "తోడేలు మళ్ళీ వచ్చింది" అని అంటాడు. అది విని ఆమె అతన్ని గట్టిగా హత్తుకొని వణుకుతుంటే ఆమెను భయంలో పెట్టి అతను పాదంలో ఉన్న ముళ్ళును తీసేస్తాడు. ఆమె ఇదంతా గమనించకుండా అతన్ని గట్టిగా పట్టుకొని, "నన్ను వదలకు" అని ఇంకా గట్టిగా కౌగిలించుకొని ఒకటే గజగజ వణికిపోతుంది. అతను ఆమె వీపు మీద నిమురుతూ, "భయపడకు, నేను అబద్ధం చెప్పా. చూడు, నీ కాలిలో ముళ్ళు లేదు, తీసేసా" అని అనగానే ఆమె ఒక్కసారిగా తడబడుతూ అతన్ని వదిలేసి పాదం చూసుకొని, "ఎంత నొప్పిగా ఉంది" అని ఆమె కోపంగా, "ఛ, ఈ ముళ్ళు కూడా నాకే గుచ్చుకోవాలా? దుర్గమ్మ, నన్ను వదిలేసావా" అంటూ, "అయినా నాదే తప్పు, నేనే నిన్ను పోగొట్టుకున్నా" అని బాధపడుతూ, "రక్తం కూడా వస్తుంది" అని ఏడుస్తుంది. ఆమె బాధని చూస్తున్న అతను అటూ ఇటూ దేనినో వెతుకుతున్నట్లు చూస్తూ ఆమె ఒంటి మీద ఉన్న డ్రెస్ పైన చూసి చున్నీ చివర కొంచెం చింపి ఆమె పాదానికి రక్తం రాకుండా కట్టుకడతాడు. అతను హఠాత్తుగా ఆమె చున్నీని చింపిన షాక్లో అతన్ని ఆశ్చర్యంగా చూస్తుంది ఆమె. అతను ఆమె చూపులోని అర్థం చేసుకొని, "ఏంటి ఆ చూపు? మరి నా దుస్తుల్లో నుంచి చింపి నీకు కట్టుకట్టాలా? నీకు అంత లేదు. తమరికి ఇదే చాలా ఎక్కువ, తెలుసా" అంటూ, "మహారాణి గారు, లేస్తే బయలుదేరుదాం. ఎక్కడైనా ఈ రాత్రికి తల దాచుకొని రేపు ఉదయం తిరిగి బయలుదేరుదాం. రా" అంటూ ఆమె చేయి పట్టుకొని ముందుకు లాగుతాడు. ఆమె కాలికి ముళ్ళు కుచ్చుకొని ఉండడం వల్ల నొప్పితో ముందుకు నడవలేకపోతుంది. "నా కాలు నొప్పిగా ఉంది, నేను నడవలేకపోతున్నా" అంటూ 4 అడుగులు వేసి అక్కడే ఆగిపోతూ, "అడుగు పడటం లేదు, నేను నడవలేను. నా వల్ల నీకు కష్టం వద్దు, నువ్వు వెళ్ళు. నాతో ఉంటే నువ్వు కూడా ప్రమాదంలో పడుతావు. నీకు ఏమైనా జరిగితే నేను భరించలేను. ఆ పాపం నాకు వద్దు. దయచేసి వెళ్ళిపో. ఇక్కడ ఉంటే ఇద్దరం చచ్చిపోతాం" అని దండం పెడుతూ, "ఇప్పటి వరకు నాకు తోడుగా ఉన్నావు. అందుకు మీకు ధన్యవాదాలు" అని చెప్తుంది. అతను, "అయిపోయిందా? ఇంకా ఏమైనా అప్పగింతలు కూడా ఉన్నాయా" అంటూ, "మళ్ళీ కొత్తగా మీరు అని పిలుస్తూ మర్యాదలు కూడా మొదలుపెట్టావు" అని అడుగుతాడు.
ఆమె మౌనంగా చూస్తుంది. అతను ఆలోచిస్తూ, సరే నీ మాట ఎందుకు కాదనడం, అలాగే వెళ్తాను, మరి నువ్వు జాగ్రత్త అని ఆమె చేయి వదిలి ముందుకు అడుగులు వేస్తూ వెళతాడు. ఆమె నిస్సహాయంగా అతని వైపు బాధగా చూస్తూ తన కాలు పట్టుకొని అక్కడే ఉండిపోతుంది. ముందుకు వెళ్తున్న అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగి వచ్చి ఆమెను తన 2 చేతులతో పైకి లేపి ఎత్తుకున్నాడు. అతని వైపు ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఏంటి, నిన్ను ఇక్కడ వదిలి ఎలా వెళ్తాను అనుకున్నావు? నిన్ను కూడా నాతోనే తీసుకుపోతా, ఇద్దరం కలిసే వెళ్దాం అని ఆమెను మోసుకుంటూ నడుస్తూ అతను, నన్ను గట్టిగా పట్టుకో, అసలే ఇక్కడ దారి సరిగా లేదు, ఏదైనా రాయి తట్టుకొని నేను ముందుకి పడితే నువ్వు నా కింద పడతావు, అది ఇంకా ప్రమాదం నీకు, నీ ఇష్టం మరి అని అనగానే ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది. అతడు నడుస్తుండగా వెనకాల ఏదో అలికిడి అనిపించి వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. ఆమె ఏమైంది అని అతని భయంతో గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని, దుర్గమ్మ కాపాడు అమ్మా అని ఆపకుండా దుర్గమ్మని తలుచుకుంటుంది. అతను చిన్నగా నవ్వుకొని, నువ్వు భయపడతావో లేదో అని అలా చూసా, అక్కడ ఏమీ లేదు అని చెప్తాడు. నువ్వు దుర్గమ్మని హింసించడం ఆపు అని మళ్ళీ నవ్వుతాడు. ఆమె కోపంతో, నువ్వు మనిషివా లేక రాక్షసుడివా? ఇంత భయంకరమైన పరిస్థితిలో నీకు సరదాగా ఉందా? ఇలానే చెయ్యి, ఇద్దరం చేస్తాం, అసలు నిన్ను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఒక క్షణం మౌనంగా ఉండి, ఓయ్ నువ్వు మంచివాడివే కదా అని అడుగుతుంది. అతను ఆగి, ఓ కనిపెట్టేశావా అంటూ గొంతు మార్చి, నేను మంచివాడిని కాదు, నరరూప రాక్షసుడిని అని బిగ్గరుగా నవ్వుతూ, నీ అనుమానం నిజమే అంటూ తన కళ్ళల్లోకి చూస్తూ, ఏంటి ఇంకా ఏమైనా అనుమానమా చెప్పు అని అంటాడు. ఆమె అతనిని కళ్ళు రెప్ప కొట్టకుండా అలానే చూస్తూ కిందికి దింపితే పారిపోదాం అన్నట్లు గింజుకుంటుంటే అతను హా 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 అని నవ్వుతూ, ఎంత పిరికిదానివి నువ్వు, ఈ దారిలో ఎక్కడికి పోదామని వచ్చావు అని అడుగుతాడు. ఆమె, నీకు బాగా తెలిసిన దారిలా ఉంది, నువ్వు ఇక్కడే ఉంటావా ఏంటి అని అడుగుతుంటే అతను మాట మారుస్తూ, మాట్లాడకు, ఇక్కడ గుంటనక్కలు పొంచి ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి అని మొయ్యలేకపోతున్నట్లు మొహం పెడుతూ నడుస్తూ ఎందుకు ఆగుతాడు. ఏంటి ఏమైంది అని ఆమె కంగారుగా, నాకు దుర్గమ్మ విగ్రహం పోయినప్పుడే అనుమానం వచ్చింది, నాకు అన్ని కష్టాలే, ఈ దారిలోనే పోయేలా ఉన్నాను అని ఏడుస్తూ, నన్ను క్షమించమ్మా, నిన్ను పోగొట్టుకున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే అతను, ఓ మహారాణి గారు, మీరెందుకు ఏడుస్తున్నారు? తమరి చేత ఇన్ని మాటలు అనిపించుకుంటూ కూడా నిన్ను మోసుకెళ్తున్నా, నేను ఏడవాలి తెలుసా? తిండి తినలేదు, ఓపిక లేక ఆగాను అంతే, ఇంకా వెంటనే తమరు దుర్గమ్మ పురాణం మొదలుపెట్టారు అని చెప్తాడు. ఇంతలో అతనికి దూరంగా వెలుగు కనిపిస్తుంది. ఓయ్ అలా చూడు, మీ దుర్గమ్మ తల్లి మనకు దారి చూపించారు, ఎవరైనా ఉన్నారేమో పద చూద్దాం, నాకు నిన్ను మోసే భారం తగ్గుతుంది అని చిన్నగా గునుగుతూ ముందుకి వెళ్తాడు. ఒకరికొకళ్ళు పేర్లు కూడా తెలియకుండానే కలిసి చేస్తున్న వీరి ప్రయాణం ముందు ముందు ఎలా ఉంటుందో మరి.